హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? చాలా గ్యాప్ వచ్చింది. ఓకే. అంటే నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పిన కదా, ఇట్లా మూఢనమ్మకాలు ఎట్లా పుట్టినాయని చెప్పేసి చెప్పిన కదా. సో అందులో వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు అనమాట. దాని గురించి ఈ వీడియో చేస్తున్నా. ఏంటంటే క్వశ్చన్ ఫస్ట్, బ్రో ఫ్రైడే రోజు ఎవరికి ఏమి ఇవ్వద్దు అంటారు, వై బ్రో? అండ్ నైట్ టైంలో కూడా ఎవరికి ఏమి ఇవ్వరు, వై బ్రో అని చెప్పేసి క్వశ్చన్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ నా కామెంట్లో అడిగిళ్ళు. సో దీనికోసం రీసెర్చ్ చేసిన, ఎందుకు అని చెప్పేసి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకంటే నాకు కూడా తెలియదు ఇట్లా ఫ్రైడే రోజు ఏమి ఇవ్వరు అని చెప్పి. నాకు ఫస్ట్లో తెలియదు, బట్ నేను ఈ క్వశ్చన్ చూసినాక కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన ఆన్సరు. ఆ రీసెర్చ్ టైంలోనే ఒక 5-6 డేస్ పట్టింది నాకు ఈ ఆన్సర్ తెలుసుకోవడానికి. ఈ టైంలోనే నాకు కొంచెం ఇక హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇట్లా చేసేటప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఇప్పటి నుంచి నేను ఒక వీక్లీ 1 వీడియో చేద్దాము అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నా, చూద్దాం. బట్ ఫస్ట్ ఈ వీడియో కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి చూస్తున్నా. ఫస్ట్ ఏంటంటే ఫ్రైడే రోజు ఎవరికి ఏమి ఇవ్వద్దట అని చెప్పి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఒక చిన్న స్టోరీ లెక్క చెప్తా. పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేనట. ఆ రాజు ఏంటంటే, ఎవరైనా నచ్చి ఆ రాజుని నాకు ఇట్లా దానం కావాలా, నాకు భూమి కావాలా, నాకు దానం కావాలా, నాకు బంగారం కావాలా అని చెప్పేసి అడిగితే లేదు అని చెప్పకుండా ఇచ్చేస్తున్నట్టు, అడిగిన వారికి అడిగింది ఇచ్చేస్తున్నట. సో అట్లా ఇవ్వడం వల్ల ఏమైంది, రాజ్యం కొంచెం 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 ఇట్లా సంపద అనేది తగ్గిపోతుందట. కోశాగారంలో సంపద అంతా తగ్గిపోతుందట. కోశాగారం అంటే ట్రెజరీ ఉంటుంది కదా, ట్రెజరీ అనమాట. రాజ్యం యొక్క సంపద అంతా ఒక రూమ్లో పెడతారు చూడు, అట్లాంటిది బంగారం పైసలు అన్నీ ఒక రూమ్లో పెడతారు, దాన్ని ట్రెజరీ రూమ్ అంటారు. సో దానంతా ఆ బంగారం అయిపోతుందట, భూములు అయిపోతున్నాయట, ఈ రాజ్యం అంతా ఇట్లా లాస్లో పోతుంది అని చెప్పి అబ్జర్వ్ చేసిన ఆ కోశాధికారి, అంటే ట్రెజరర్, మెయిన్గా చెప్పాలంటే ఆర్థిక మంత్రి. ఈ టైంలో ఆర్థిక మంత్రి టైపు ఆయన ఏం చేసిందంటే, అక్కడ ఉన్న మహారాణితోటి, రాజగురువులు వీళ్ళతోటి అందరితోటి చర్చించి ఏం చేసిందంటే, ఇట్లా అయితే ఇట్లా మొత్తం రాజ్యం అంతా లాస్ అయిపోతుంది, రాజ్యం ఉండకుండా పోతుంది, ఇట్లా వేయద్దు, దాని అడిగిన వారికి ప్రతిదీ దానం చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని, ఇట్లా లేదు అంటే కరెక్ట్ కాదు కదా, రాజు లేదు అంటే వాళ్ళకే కొంచెం నామూషి అన్నట్టు. సో దీన్ని అట్లా లేదు అని చెప్పకుండా కంట్రోల్ చేయాలి. అట్లా అని చెప్పి ఏం చేసిందంటే, పర్టికులర్ డే ఫిక్స్ అయ్యి రాజు దగ్గరికి పోయి, రాజా ఈరోజు సంపద అనేది మనం దానం చేస్తే అది తిరిగి రాదు అని చెప్పేసి వాళ్ళు ఒక రాజుకి పిల్లట. అవునా అని ఆలోచించి రాజు కూడా ఓకే, మరి రాజగురువులు చెప్తున్నారు కదా, మరి అది కరెక్టే కావచ్చు అని రాజు కూడా డిసైడ్ అయిపోయి అట్లా ఆ పర్టికులర్ డే రోజు దానం చేసేయడం ఆపేసిండట. మిగతా రోజులు చెప్తుండే, అంటే కంట్రోల్ చేసిండు. అరే ఒక రోజు ఆపితే అయిపోతుందా అని అంటే మేబీ 100% కాకపోవచ్చు, బట్ కొంచెం వరకు కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చిన్న ప్లాన్ వేసిండు అంతే. ఇంకా అంటే ఇది స్టోరీ నేను రెడీ చేసుకున్న స్టోరీ. మెయిన్ స్టోరీలోకి వెళ్తే, పూర్వం అసుర రాజు ఉంటుండే కదా. అసురుల రాజు ఎవరు, అసురుల గురువు ఎవరంటే శుక్రాచార్యుడు. అతని శిష్యులు చాలామంది చనిపోయారు. ఇట్లాంటి దానాలు అడగంగానే లేదు అనుకుంటే ఇచ్చి చాలామంది చనిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ బలిచక్రవర్తి ఉన్నాడు. బలిచక్రవర్తి ఒక సంథింగ్ అశ్వమేధ యాగమో ఏదో యాగం చేసినప్పుడు అక్కడికి ఒక బాలుడు వస్తాడు. ఆ మెయిన్ ఎవరంటే, ఆ బాలుడు ఎవరంటే విష్ణుమూర్తి అవతారం, వామన అవతారంలో వచ్చి 3 అడుగుల భూమి అడుగుతాడు. 3 అడుగుల భూమి అంటే బలిచక్రవర్తి అప్పటికే భూలోకము, స్వర్గలోకము ఈ 2 జయించి ఉంటాడు. ఈ 3 ఇంతే ఉంటాడు కదా చిన్న పిల్లగాడు. ఈయనకేంది 3 అడుగుల భూమి అంటే సరేలే ఇంత తీసుకుంటాడు. 3 ఫీట్స్ అంటే ఇట్లా నార్మల్గా ఒక 1 మీటర్ అన్నట్టే కదా అని చెప్పి ఓకే అంటాడు. ఓకే అంటే ఏం చేస్తాడు, ఆయన ఫుల్ ఇట్లా పెద్దగా అయ్యి ఒక అడుగు భూమి మీద, ఇంకొక అడుగు స్వర్గంలో పెట్టేసినాక 2 అడుగులు అయిపోయింది, ఇంకొక అడుగు ఉంది. ఎక్కడ నీ భూమి అంతా అయిపోయింది కదా, నీ సొంతమైన భూమి ఇంకా లేదా, 2 అడుగులకే అయిపోయింది, ఇంకా నీకు నాకు ప్లేస్ కావాలా, ఇంకొక అడుగు ఉంది అని చెప్పి అంటే, సరే నా ఎత్తి మీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి అంటాడు. తీసుకొచ్చి పెడతాడు. పాతాళంలో ఎక్కేస్తాడు. వాళ్ళు వామన అవతారం ఉన్న విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళంలోకి ఎక్కేస్తాడు. అండ్ నెక్స్ట్ శిబి చక్రవర్తిని టెస్ట్ చేసేందుకు మీకు తెలిసే ఉంటుంది, మేబీ ఐఎమ్ నాట్ రాంగ్, అగ్నిదేవుడు అండ్ ఇంద్రుడు ఇద్దరు
చిన్న ప్లాన్ వేసి గద్ద అండ్ పావురం అట్లా అట్లా అంటే ఏంది గద్ద లెక్క ఒకళ్ళు పావురం లెక్క ఒకళ్ళు వచ్చి అట్లా అంటే వేషం మార్చుకొని అట్లా వచ్చి శివ చక్రవర్తి దగ్గరికి వస్తే ఆ పావురాన్ని కాపాడుతందుకు శివ చక్రవర్తి ఏం చేస్తాడంటే తన తొడను కోసిస్తాడు. అట్లా అంటే గద్ద పావురాన్ని తినడానికి వస్తుంది. సో ఆ టైంలో పావురాన్ని కాపాడుతందుకు తన మాంసము కొంచెం ఆ గద్దకు ఇచ్చేస్తాడు. ఇట్లాంటిది అండ్ ఇట్లా కొన్ని స్టోరీస్ ఉన్నాయి. ఒక ఒక అసురరాజు అయితే మొత్తం తన సంపద మొత్తం ఇచ్చేస్తాడు. ఈ రాజు ఇట్లా దేవుళ్ళు వచ్చి అడిగిల్లు అని చెప్పి సంపద మొత్తం ఇచ్చేస్తాడు. ఇట్లా ప్రతి ఒక్క రాజు అడిగింది లేదు అని లేకుండా మొత్తం దానం చేసే వరకల్లా అసురుల సంపద వాళ్ళ రాజ్యం అంతా నాశనం అవుతూ వస్తుంది. ఇట్లా ఇది బాగా అబ్జర్వ్ చేసిన ఈ శుక్రాచార్యుడు అసురుల గురువు ఏం చేసిందంటే, తన పేరు శుక్రాచార్యుడు కదా, సో పర్టికులర్గా ఈ శుక్రవారం రోజున ఏదైనా దానం చేస్తే అది వాళ్ళకు చెడు జరుగుతుంది అండ్ మేబీ తిరిగి రాకపోవచ్చు అని చెప్పేసి ఇట్లా కంట్రోల్ చేసుడు అయితే ఏంది మొత్తము అద్దు దానం చేయకు అంటే మాత్రం వాళ్ళు వినరు. సో ఈ పర్టికులర్ రోజు మాత్రము దానం చేసినామనుకో నా కృప నీ మీద ఉండదు అని చెప్పేసి పెడతాడు. అంటే ఈ శుక్రాచార్యుడు ఉంటాడు కదా, ఆ అసురుల గురువు ఆయన, ఆ గురువు చెప్పిందే మెయిన్గా రాజులు వింటారు. సో ఇట్లా ఈ పర్టికులర్ కండిషన్ పెట్టడం వల్ల రాజు కూడా ఈయన్ని సరే మా గురువు ఈ రోజు ఒక్కరోజే కదా చేయకద్దన్నాడు, సరే ఈ ఒక్కరోజు చేయకుంటుంటా దానము, మా గురువు నన్ను ఇటు పెట్టిపోతే మళ్ళీ నాకు నెక్స్ట్ నాగరికత దొరకదు అని చెప్పేసి సర్వైవల్ ఎట్లా కావాలా అని చెప్పేసి ఆ భయంతో ఈ అసుర రాజు ఏం చేశాడంటే ఆ శుక్రవారం రోజు దానం చేయడం కానీ ఎవరికైనా ఏమన్నా ఇవ్వాలన్నా కానీ ఇట్లాంటి ఆపేసిండు. సో ఇది నిజంగా జరిగిన స్టోరీ, ఇది మెయిన్ స్టోరీ. అండ్ బట్ మన వాళ్ళు ఏం చేసిందంటే దాన్ని చేంజ్ చేసేసిండు మొత్తం. అది మన అజ్యూమినేషన్ వేరే లెవెల్ ఉంటుంది, అసలు మామూలు అజ్యూమినేషన్ కాదు మన మనుషులకు. ఈ అసురుల శుక్రాచార్యులు చేసిన ఈ ఒక మిస్టేక్ అంటే మేబీ ఆ రాజ్యాన్ని కాపాడడానికి వేసిండు, అది మిస్టేక్ ఏం కాదు. ఆయనే వాళ్ళ వంశాన్ని కాపాడుకోవాలా, అతని అసుర వంశాన్ని కాపాడుకోవాలా అనే మెయిన్ థీమ్ తోటి ఆయన అట్లా చేసిండు. దాన్ని మనము యాప్ట్ చేసుకొని శుక్రవారం ఎవరికి ఏమి ఇవ్వద్దు అని చెప్పేసి అనుకున్నాం. మేబీ అంటే కొంత కంట్రోల్ చేసుకోవాలా, ప్రతి అడిగిన అందరికీ ఇచ్చేయద్దు. ఇప్పుడు నేను ఒకవేళ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒకళ్ళు 10,000 అడిగితే 10,000 ఇవ్వద్దు, నా దగ్గరకి ఇంతే 5,000 ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చేస్తే సరిపోతుంది. నా దగ్గర 10,000 లేవు, 10,000 అడిగినప్పుడు 5,000 ఉన్నాయి కదా ఇంకొక 5,000 వేరే వాళ్ళని అడిగిస్తా అని చెప్పేసి ఇదంతా ఓవర్, అవసరం లేదు. నీ దగ్గర 5,000 ఉంటే 5,000 ఇచ్చేసేయి అంతే. మనకు పనికిరాని సంపద మన దగ్గర ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, అది వేరే వాళ్ళకి యూజ్ అయిందంటే బెస్టే కదా. సో ఇట్లా నాకు ఇంకో స్టోరీ, నాకు ఒకటి రీసెర్చ్ చేయగా నాకు భావుగా జరిగిందబ్బా. ఏంటంటే మన పక్కింట్లో బాగా క్లోజ్ వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ బేబీ బాగా సీరియస్ ఉందని చెప్పేసి మన దగ్గరికి మనీ కోసం వస్తే ఈరోజు శుక్రవారము మేము ఇవ్వపో అని చెప్పాను. అంటే వాళ్ళు ఏం చేయలేక వెళ్ళిపోయారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ బేబీ పాస్డ్ అవుట్ అని చనిపోయింది. అప్పుడు ఆ రిగ్రెట్ ఎవరికి ఉంటుందబ్బా, చాలా బాగుంటుంది కదా. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు, వీళ్ళు పర్టికులర్ టైంలో పైసలు అడుగు తీయలేరు కదా అని చెప్పేసి. అంటే అనొచ్చు మీరు ఎన్ని వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు కదా అని చెప్పాను, టైం దొరకదు మెయిన్గా. మనల్ని ఆ టైంలో మనం గుర్తుకొచ్చి మనం అడుగుడే గొప్ప అబ్బా అట్లా. సో ఏ సిచ్యువేషన్ మన ఇంట్లో మన పాపకో మన బాబుకో మన ఫ్యామిలీ ఎవరికి ఒక్కళ్ళకి జరిగితే మనం పోయి అడిగినా కానీ ఆ టైంలో శుక్రవారం రోజు మేము ఇయ్యము అని చెప్పంటే కూడా కరెక్ట్ కాదు. ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. కానీ ఈ శుక్రవారాలు మంగళవారాలు ఇట్లాంటి రోజులు పెట్టుకొని పైసలు అయితే, అంటే పైసలని కాదు సంథింగ్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇస్తేనే బాగుంటుంది, ఓకేనా. ఇది ఈ శుక్రవారం రోజు ఇవ్వద్దనే కాన్సెప్ట్ ఒకళ్ళని విచ్చలవిడిగా ఖర్చు పెట్టే వాళ్ళని కంట్రోల్ చేయడానికి మాత్రమే ఈ కాన్సెప్ట్ అనేది బిల్డ్ చేసుకున్నారు అప్పటి రాజులు, అంతేనబ్బా. దీని వెనుక పెద్ద సైంటిఫికల్ రీజను అట్లాంటివి ఏం లేదు, ఓకేనా. థ్యాంక్ యూ.